ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటా. ఎంత బాధ వచ్చినా నాకు చెప్పు. కన్నీళ్ళు వస్తే నేనున్నా కదా! నవ్వుతుంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి. మన పేరెంట్స్, హస్బెండ్ తప్ప మనకి ఇంకెవ్వరు చెప్పలేరు. చెప్పాలంటే మన అమ్మ, నాన్న అమాయకంగా ఇంకెవ్వరు ఉండరు. 2 జతలతో మనల్ని పెంచి సంపాదించి ఎంతో ఆస్తి కూడబెట్టిన తరం వాళ్ళు. మనం మాత్రం ఈ వయసులో కూడా వచ్చిన దానితో మేనేజ్ చేయలేకపోతున్నాం. మన అమ్మ, నాన్నలకి అబద్ధం చెప్పినా ఈజీగా నమ్మేస్తారు. డబ్బులు అడిగినా ఏం అడగకుండా ఇస్తారు. అసలు అనుమానంతో కూడా చూడరు. నిజం చెప్పాలని నేను చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతా. అలాంటి ఫ్యామిలీని దేవుడు నాకిచ్చినందుకు. సిట్యుయేషన్స్ మారినా, ఇయర్స్ మారినా వాళ్ళ ప్రేమ మాత్రం మారదు. నన్నెవరి ముందు చేతులు చాపాల్సిన అవసరం లేకుండా పెంచారు. కానీ దేవుడు మా నాన్నని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు తొందరగా పిలిచేసుకున్నాడు. పైనుంచి నన్ను చూస్తాడని అనుకుంటా. అందుకే ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా స్మైల్‌తో హ్యాండిల్ చేస్తా. ఎంత కష్టం వచ్చినా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నా. నేను చెప్పిన మాటలతో కొంతమందైనా హ్యాపీగా ఉంటారని మాటలు మీకు షేర్ చేశా. అంతేనండి. బాయ్ బాయ్. ఫాలో చేయండి మన అకౌంట్‌ని. అంతేనండి. బాయ్ బాయ్.